నా పేరు గార్పాటి వెంకటేశ్వరరావు అండి. రాజమండ్రికి 13 కిలోమీటర్లో దుమ్మేరు గ్రామం అది. ఇక్కడ ఫస్ట్ టైం నేను 5 floors అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. మాది గోదావరి పక్క 3 kilometers వస్తుంది బై ఎయిర్. మంచి వాటర్ ఉంది ఇక్కడ. కాకపోతే ఈ వాటర్లో క్లే, సమ్ ఇంప్యూరిటీస్ అన్నీ ఉండటం గురించి ఈ తేజాకో వాళ్ళని కన్సల్ట్ చేశాను. కన్సల్ట్ చేసినప్పుడు మాకు ఇది ఆక్వా అది ఫిట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పారు. సో ఆటోమేటిక్గా మేము ఎంతో ఆల్రెడీ 2 months అయింది ఇన్స్టాల్ చేసి. చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఉంది. ఫిల్టర్స్ క్లీన్ చేయటం అన్నీ కూడా నేను ఇంకా ఎడ్యుకేట్ చేయాలి వీళ్ళు. సో ఇప్పుడు వచ్చారు. సో ఇదంతా శుద్ధ అంటే జస్ట్ లైక్ క్లే. 1 monthకి ఇంత వచ్చిందండి మాకు. ఇంకా ఉంది కింద మొత్తం పడింది, కింద మొత్తం ఉంది. సో ఇంకా క్లీన్ చేయాలి. సో ఇట్ ఈస్ ద పర్పస్ మాకు సాల్వ్ అయినట్టు. ఇప్పుడు 50% వరకు నేను ఐఎమ్ సాటిస్ఫైడ్ అండి. ఇట్స్ ఓకే. ఓకే, చాలా బాగుందండి. నెక్స్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రూరల్ ఏరియాస్లో 3 floors 2 floors ఇండిపెండెంట్ బిల్డింగ్స్ ఆర్ 5 floors బిల్డింగ్స్ కూడా ఇక్కడంతా కూడా వాటర్లో మనకి ఇంప్యూరిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సాల్ట్ అని, క్లే అని, ఐరన్ ఇవన్నీ కూడా బాగా నాకు లాస్ట్ 3 monthsలో నాకు బాగా ఇది కనిపించింది. ఇందులో డెవలప్మెంట్ కనిపించింది. సో నా సజెషన్ ఏంటంటే, ఈ బోర్వెల్ వాటర్స్ వాడేవాళ్ళు కానీ, ట్యాంక్ వాటర్ వాడేవాళ్ళు కానీ, ఈవెన్ దెన్ పంచాయతీ వాటర్ ఆర్ మున్సిపాలిటీ వాటర్ వాళ్ళు కూడా ఇండివిజువల్గా అంటే మీ బిల్డింగ్ సరిపడగా లెవెల్లో ఆ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇంత రేట్ లేకపోయినా ఇండిపెండెంట్ బిల్డింగ్ అనేది రేట్ తగ్గుతుంది కదండి. అవును సార్, రేట్ కూడా తగ్గుతుంది. సో నా సజెషన్ ఏంటంటే చాలా వాల్యుబుల్, ఇది రీజనబుల్గా ఉంది, సర్వీస్ ఓరియంటెడ్ బాగుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఈయనకి పాపం ఎక్కడో హైదరాబాద్ నుంచి రూరల్ ఏరియాస్ మన అందరి దగ్గరికి ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ రమ్మంటే మనం ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆయనకి ఎంతో సర్వీస్ ఛార్జెస్ మనం చేయగలిగితే, ఇందులో స్పేర్స్ ఇందులో ఏం లేదు. మ్యాక్సిమం ఉంటే ఫిల్టర్ ఉంటుంది, అది ఆయన దగ్గర తీసుకోవచ్చు, లేదా మనం అవుట్రైట్గా మనం ఆన్లైన్లో కానీ మనం తెప్పించుకోవచ్చు. ఆయన ద్వారా అయితే మనకి సర్వీస్ బాగుంటుంది. ఆయన వచ్చి ఆయన ఫిట్ చేసుకుని వెళ్తాడు. సర్వీస్ ఛార్జెస్ మటుకు కదా మనం రీజనబుల్గా మనం ఆయనకి ఎంకరేజ్ చేయాలి. మనం ఎంకరేజ్ చేస్తే మనకి మెకానికల్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అవసరం ఉండదు. నా ఎక్స్పెక్టేషన్ అది. అందుకని మన సర్వీస్ ఛార్జెస్ కూడా కొంత పే చేయాలి ఆయనకి. ప్లీజ్, థ్యాంక్ యూ.